ఇలాగా డాక్టర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరిపించడం అనేది ఆయన మాట ఇచ్చిన తర్వాత గత 4 ఏళ్లుగా నిర్విఘ్నంగా జరిగింది. ఈ సంవత్సరం జరుగుతుందో లేదో మరి. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే అనివార్య కారణాలు బట్టి శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు రాలేకపోయారు అనివార్య కారణాలు బట్టి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వాసుదేవపుర సంఘం అధ్యక్షుడు రంగావతి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మా యొక్క సంఘ అధ్యక్షుడు, వారు కూడా మొన్న ఈ మధ్య వారికి మాతృవియోగం అంటే వారి తల్లి గారు పరమపట్టించడం వల్ల ఆయన కూడా దూరంగా ఉండడం వల్ల ఈ యొక్క కార్యక్రమానికి వారు రాలేకపోయారు. అయినప్పటికీ కూడా అటు మా సంఘాధ్యక్షుడు యొక్క సంకల్పం కానివ్వండి, మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పం కానివ్వండి, అన్ని దానాల్లోకి గొప్ప దానం ఏంటంటే మనిషి బ్రతికి ఉండగా సజీవంగా ఉండగా వారికి చేసేటువంటి సేవ సాక్షాత్ భగవంతుడు చేసినట్లే. అందువల్ల ఈ లోకంలో పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు కాబట్టి కొద్దిగా గొప్ప స్థిరపడినటువంటి మానవుడు వారికి ఉన్న దాంట్లో ముందుగా తాను తన కుటుంబం తరువాత ఎవరైతే ఈ లోకంలో కొద్దిగా వీళ్ళందరూ పేదవాళ్ళని ఒకటికి 10 సార్లు అంటాం కాదు కానీ పరిస్థితులను బట్టి కొద్దిగా చిన్న స్థాయిలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అన్నదానం చాలా గొప్పదని మనం చెప్తూ ఉంటాము. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ రోజున మన యొక్క ఎమ్మెల్యే గారు దగ్గర లేకపోయినా అనివార్య కారణాలు బట్టి సంఘాధ్యక్షుడు రంగావతి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లేకపోయినప్పటికీ కూడా వారి మిత్ర బృందంగా మూలగంటి శేషరెడ్డి గారు పోయినసారి కూడా మన వారం క్రితం మా సంఘం జరిగింది, దానికి వచ్చారు. అట్లాగే ఈ రోజు మీరందరూ కూడా రావడం అనేది చాలా ఆనందం. మీ అందరూ కూడా ఏదో సమయంలో అందరూ చేసిన వాళ్ళే గట్టిన సుధీర్ భార్గవ రెడ్డి గారు కానీ రేఖారెడ్డి మహాపుణ్య కార్యక్రమం చెప్పుకోవాలి. ఇది కూడా ఈ కార్యక్రమానికి మీరందరూ రావడం చాలా ఆనందకరం అండి. ఇవాళ ఈ సంఘం తరఫున ఇంతే కాకుండా మా యొక్క సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు 2 రకాలుగా జరుగుతాయండి. ధార్మిక కార్యక్రమాలు అంటే దైవ సంబంధమైనవి, వేద సంబంధమైనవి. ప్రతి సంవత్సరం అహోరాత్ర ఉత్తపారాయణటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం. అహోరాత్రము అంటే 24 గంటలు, ఒక రాత్రి ఒక పగలు కలిస్తే అహోరాత్రము. అనేక మంది బ్రాహ్మణులు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజల సహాయ సహకారాలతో ఆ యొక్క అహోరాత్ర ఉత్తపారాయణ కార్యక్రమము, అది ధార్మిక కార్యక్రమము. తర్వాత సేవా కార్యక్రమం. ఇట్లాగే ప్రతి సంవత్సరం ఈ లోకంలో బ్రాహ్మణులకు మా సంఘం తరఫున ఇస్తూ ఉంటాము. రంగావతి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంకల్పించారు. ఆయనతో పాటుగా మా కమిటీ వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో సంఘం తరఫున ఏదైనా మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే మనల్ని చూసి 10 మంది చేస్తారు. ఇట్లాగా అందరికీ కూడా సమాజం శ్రేయస్సు బాగా ఉంటుంది. అలా ధార్మిక కార్యక్రమాలతో పాటుగా ఆ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంట్లో కాకుండా ప్రతి నెల 11 మందికి ఇస్తామండి. మా సంఘం తరఫున పేదవాళ్ళకు పేర్లు రాసుకుని ప్రతి నెల 11 మందికి ఇస్తూ ఉన్నాం. గత 5-6 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మా సంఘం తరఫున ఆర్జేఎస్ స్వార్థ సంఘం తరఫున ఎవరైనా పేదవాళ్ళలో ఉన్నటువంటి చనిపోయిన సంఘం తరఫున 3,000 రూపాయల మొదటి రోజు కార్యక్రమానికి 5,000 రూపాయలు ఇవ్వడం కానీ, మేము ఎవరైనా అనారోగ్యంతో సిక్కైనప్పుడు పేషెంట్ గా ఉన్నప్పుడు ఎంతో కొంత మేము కానీ మా సంఘ లేదా పట్టణ పురోహిత పరిసర గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అనేక సార్లు 25,000, 30,000, 50,000 ఇలాగా అనేక సార్లు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మా సంఘం కూడా ఎంతో కొంత నగదు వసూలు చేసి ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా సంఘం ద్వారా చేయడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క కార్యక్రమాలు పురోహితుడు అంటే జనరల్ గా అందరిలోకి వెళ్లి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఇచ్చేటువంటి 500, 1000, 2 తాము కూడా మేము తెచ్చుకుంటాం. మేము చేసేటువంటి కార్యక్రమాలు అయితే కాదు. అంటే మేము మాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న పురోహితులు చేసేటువంటి కార్యక్రమాలు కాదు. అయితే ఈ యొక్క కార్యక్రమాలు పెద్ద సంఘాలు, బ్రాహ్మణ సేవా సంఘాలు కానీ అవన్నీ కూడా చేయాలి. అయినా కూడా ఆ సంఘాలతో అప్పుడప్పుడు వారి యొక్క సహాయం కూడా తీసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా శ్రీ వాసుదేవి స్వార్థ పురోహిత సంఘం తరఫున ఇంత పెద్ద కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగా జరుగుతూ ఉండగా దీనికి మన యొక్క గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మా యొక్క సంఘాన్ని గత 5 ఏళ్లుగా మాతో ఆయన సంబంధం కలిగి ఉంది. మేము కూడా సంఘం ద్వారా ఆయన్ని కలుస్తూ వారు అనేక కార్యక్రమాల్లో మాకు ఇంతే కాదని చాలా విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో, సంఘ విషయాల్లో, అనేక విషయాల్లో ఆయన చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమమే కాకుండా గత 6 నెలలుగా లాక్డౌన్ లో ఉన్నాం మనం. ఈ లాక్డౌన్ లో కూడా మే నెలలో, అంతకుముందు ఉన్నటువంటి మార్చి, ఏప్రిల్ లో కూడా ఒకసారి సంఘం 100 మందికి, తర్వాత మన
గోపిరెడ్డి గారికి స్నేహితులైనటువంటి మిట్టపల్లి రమేష్ గారు కూడా ఒకసారి 100 మందికి ఆయన కూడా ఇట్లాగే బీద బ్రాహ్మణులు సరుకులు కూరగాయలు పంపించారు. ఆ తర్వాత కూడా సంఘం తరఫున 200 మందికి ఇచ్చాము. ఇట్లాగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జరిపిస్తూ ఉండడం చాలా ఆనందంగా, మీలాంటి పెద్దల సహాయ సహకారాలతో అట్లాగే పట్టణ గ్రామ ప్రజలు పురోహితుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా ఉత్సవంలో వచ్చినటువంటి వారందరికీ కూడా అట్లాగే పెద్దలు మీకు కూడా తెలియజేయాలని ఈ 2 మాటలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మీరు కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నారు. చేసిన పెద్దలందరికీ మా నమస్కారాలు. ఈ రోజు మా మిత్రుడు, మనందరి నాయకుడు, మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వాయుమండేశ్వర స్వామి ఆలయంలో మీ అందరి ఆశీస్సులతో మీ అందరినీ కలవటం, మీకు సేవ చేసే భాగ్యం మాకు కలగటం నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఆ అవకాశం మాకు ఇచ్చిన పరమశివుడికి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇతోధికంగా సహాయపడుతున్న మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారండి. కాబట్టి ఈ కార్యక్రమం చేయటం మా అందరికి కూడా చాలా సంపూర్ణ ఆరోగ్య ఆయుష్ ఉండాలనేటువంటిది దైవ సంకల్పంగా భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి మా తోటి డాక్టర్లందరూ వారి పేర్లు ఒకసారి చెప్తానండి. డాక్టర్ రామలింగారెడ్డి గారు, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి గారు, డాక్టర్ కాసాని శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ యజ్ఞనారాయణ రెడ్డి గారు, డాక్టర్ పల్లకి వేణుగోపాల్ రెడ్డి గారు, డాక్టర్ చంద్రకిరణ్ రెడ్డి గారు, డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ ఓరుగంటి శేషరెడ్డి, డాక్టర్ పాలూరు శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ హనిరెడ్డి గారు, వీళ్ళందరూ ఇతోదితంగా, డాక్టర్ రాజనంద రెడ్డి గారు, వీళ్ళందరూ ఇతోదితంగా సహాయం చేసినటువంటి వారు. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు దిగ్విజయంగా వెళ్లాలని మనసా వాచా కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మనం తీసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో విధంగా మీకు చిన్న సహాయం అందించగలంటే అది మాకు ఇప్పుడు మంచి జరుగుతుందని అనుకున్నాను. మీలాంటి వరకు సహాయం చేయడం వల్ల మాకు ఎప్పుడు అది ఏదో రకంగా మంచి అవుతుందని మాకు కొంత ఆశ ఉంటుందంటే దీనికి మాకు అవకాశం ఇచ్చిన శ్రీరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. థ్యాంక్స్ సార్. ఓం నమ శివాయ. మా మిత్రుడు మన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతోటి ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తూ ఈ పరమశివుడి ఆశీస్సులతోటి డాక్టర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఓరుగంటి శేషరెడ్డి గారు, కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ జన్మల్లో మేము ఎక్కడో చేసిన కొద్దిగా పుణ్యమైన మమ్మల్ని మీ అందరికీ సత్కరించే అవకాశం కల్పించినందుకు ఆ మహాదేవునికి నమస్కారాలు అందించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. అందరికీ ఈ కార్యక్రమంలో ఈ సహాయం చేయడానికి మేమందరం ముందుకొచ్చి డాక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవటం, సహాయం చేయటం, అది మా డాక్టర్ల తరపున చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నిత్యావసరాల పంపిణీ అనేది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలా జరగటం అనేది కూడా, ఈ ప్రతి నెల కూడా 15 మందికి సహాయం చేస్తున్నారని విన్నాను. ఇది చాలా మంచి పని కూడా అని నేను భావిస్తున్నాను. పేదవాళ్లకి ఇదంతా
అందించడం అనేది లేని వాళ్ళకి అందిస్తే ఒక పూట భోజనం చేసిన ఆ భోజనం తినేప్పుడు మనల్ని తలుచుకుంటారు. ఆ తలుచుకున్న పుణ్యం మనకెప్పుడూ ఉంటుంది, మిగులుతుందని, ఈ జన్మ కాకపోయినా నెక్స్ట్ జన్మలో అయినా అది హెల్ప్ చేస్తుందని నేను ఎప్పుడు నమ్ముతాను. కాబట్టి ఇది చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఈ 108 మంది పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఇచ్చినటువంటి సరుకుల వివరాలు: 12 కేజీల బియ్యం, 1 కేజీ చింతపండు, 1 కేజీ నూనె ప్యాకెట్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ బెల్లం ఇస్తున్నామండి. మొత్తం 5 రకాల సరుకులు ఇస్తున్నాం. దయచేసి మా యొక్క ప్రార్థనను మన్నించి అందరూ స్వీకరించవలసిందిగా కోరుతాము. అందరికీ ధన్యవాదాలండి. ఎవరైతే మీకు పేర్లు చెప్పారో పెద్ద పెద్దలందరూ కూడా రామలింగారెడ్డి గారు, డాక్టర్ గారు అందరికీ కూడా మా వాగ్దేవి స్మారక ప్రజల సంఘం తరఫున మా అధ్యక్షుడు వారు శ్రీ రంగావతి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం.